డిక్షనరీ అంటే ఏంటో సింపుల్‌గా ఈ వీడియోలో చూద్దాం. డేటాని కీ వాల్యూ పెయిర్స్‌లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. స్కూల్‌లో ప్రతి స్టూడెంట్‌కి యూనిక్ రోల్ నంబర్ ఉంటది. స్టూడెంట్ నేమ్ డూప్లికేట్ ఉండే ఛాన్స్ ఉంది కానీ రోల్ నంబర్ డూప్లికేట్ ఉండదు. ఇది క్లియర్. 101 అను, 102 రాధ, 103 మధు, 104 రాధ. 101, 102, 103, 104 ఇవి రోల్ నంబర్స్ కాబట్టి అవే మన డిక్షనరీలో కీస్. అను, రాధ, మధు, రాధ ఇవి వాల్యూస్. ఇద్దరు స్టూడెంట్స్ రాధ అనే నేమ్‌తో ఉన్నారు. బట్ రోల్ నంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఒక ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేద్దాం. కర్లీ బ్రేసెస్‌ని ఏదో ఒక వేరియబుల్‌కి అసైన్ చేద్దాం. అంతే. మై డిక్షనరీ అని క్రియేట్ చేసాం. టైప్ చెక్ చేయండి. డిక్షనరీ అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. సెట్‌లో కూడా వాల్యూస్‌ని కర్లీ బ్రేసెస్‌లోనే ఇనిషియలైజ్ చేస్తాం. డిక్షనరీలో కూడా అలానే చేస్తాం. బట్ ఎంప్టీ సెట్ క్రియేట్ చేయాలి అంటే సెట్ ఆఫ్ అని ఇస్తే అది ఎంప్టీ సెట్ క్రియేట్ అయిపోతుంది. ఓన్లీ కర్లీ బ్రేసెస్ ఇచ్చి వదిలేస్తే అది ఎంప్టీ డిక్షనరీ అవుతుంది. ఇప్పుడు డేటా ఇచ్చేద్దాం డిక్షనరీలో. స్టూడెంట్స్ అనే డిక్షనరీ తీసుకుంటున్నా. 101 అను, 102 రాధ, 103 మధు, 104 రాధ. కీస్ యూనిక్‌గా ఉండాలంటున్నాం. లిస్ట్‌ని డిక్షనరీ కీగా యూజ్ చేయొచ్చా అంటే నో. లిస్ట్ డూప్లికేట్స్‌ని అలౌ చేస్తది కాబట్టి కీ యూనిక్‌గా ఉండదు అలాంటి టైంలో. సో లిస్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ కీ. అయితే మరి ఏమేం కీస్‌గా యూజ్ చేయొచ్చు అంటే ఇంటీజర్, టపుల్, స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 ఈజ్ ఇంటీజర్, పైథాన్ స్ట్రింగ్. 1, 2 అనే టపుల్ తీసుకున్నాం. టపుల్ ఇమ్యూటబుల్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డేటాను యాక్సెస్ చేద్దాం. జనరల్‌గా లిస్ట్ టపుల్‌లో అయితే త్రూ ఇండెక్సింగ్ యాక్సెస్ చేస్తాం. బట్ డిక్షనరీలో కీ ద్వారా యాక్సెస్ చేస్తాం. స్టూడెంట్స్ ఆఫ్ 103 మధు అవుట్‌పుట్ వస్తది. ఇప్పుడు ఒక న్యూ స్టూడెంట్ జాయిన్ అయ్యారు. తనని కూడా అటెండెన్స్ బుక్‌లో యాడ్ చేద్దాం. స్టూడెంట్స్ ఆఫ్ 105 ఈక్వల్ టు అంజలి అంటున్నా. డేటా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న స్టూడెంట్‌ని రీప్లేస్ చేద్దాం. అంటే ఉన్న స్టూడెంట్స్ అంటే ఏంటి? 101 ఉంది, 102 ఉంది, 103 ఉంది. ఇవన్నీ ఉన్నవి. స్టూడెంట్స్ ఆఫ్ 101 ఈక్వల్ టు దివ్య. వాల్యూ అప్డేట్ అయిపోయింది. ప్రీవియస్‌గా 101లో అను ఉంది. ఇప్పుడు దివ్య రీప్లేస్ అయింది. ఇప్పుడు డేటాని రిమూవ్ చేద్దాం. పాప్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. స్టూడెంట్స్ డాట్ పాప్ ఆఫ్ 103 రిమూవ్ అయిపోతుంది. ఇంకా మధు కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే కీ డిలీట్ చేస్తే వాల్యూ కూడా రిమూవ్ అయిపోతుంది. డిక్షనరీలో ఎంత డేటా ఉందో తెలుసుకోవాలి అంటే లెన్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కాబట్టి బ్రాకెట్స్ కంపల్సరీ ఉండాలి. కీస్ మాత్రమే ఏమున్నాయో చూద్దామంటే స్టూడెంట్స్ డాట్ కీస్ ఆఫ్. కీ వాల్యూ రెండు కావాలి అంటే ఐటమ్స్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయండి. గెట్ మెథడ్. బేసిక్‌గా డిక్షనరీ వాల్యూస్ కీస్ ద్వారా యాక్సెస్ చేస్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు డిక్షనరీలో లేని కీ యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే కీ ఎర్రర్ వస్తుంది. 103 కీ లేదు. దీన్ని యాక్సెస్ చేయాలి అని ట్రై చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. దీన్ని హ్యాండిల్ చేయడానికే గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. కీ లేకపోతే ఇట్ విల్ గివ్ యూ నన్ యాజ్ అవుట్పుట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆర్ అప్డేట్ మల్టిపుల్ వాల్యూస్ యూజ్ అప్డేట్ మెథడ్. 105 స్నేహ, 104 ప్రియా ఇది అప్డేట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ డాట్ అప్డేట్ ఆఫ్ 105 స్నేహ, 104 ప్రియా. 105, 104 అప్డేట్ చేశాక అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. 104 రాధా ఉండేది ప్రియాగా అప్డేట్ అయింది. 105 అంజలి టు స్నేహ. అప్డేట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ ఎంట్రీస్ యాడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు డిలీట్. డెల్ కీవర్డ్ యూజ్ చేసి స్పెసిఫిక్ కీ రిమూవ్ చేస్తున్నాం. వి ఆల్రెడీ యూజ్డ్ పాప్ ఆఫ్ 103 ఎర్లియర్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. పాప్ అంటే రిమూవ్ అయిన వాల్యూ రిటర్న్ అయింది. 103 కీ దగ్గర మధు ఉండేది. 103ని పాప్ చేస్తే మనకి మధు అవుట్పుట్ వచ్చింది. అంటే పాప్ అంటే రిమూవ్ అయిన వాల్యూ రిటర్న్ అయింది. బట్ డెల్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది కానీ వాల్యూ రిటర్న్ చేయదు. క్లియర్ మెథడ్ చూడండి. ఎంటైర్ డిక్షనరీ ఎంప్టీ అయిపోతుంది. ఐ హోప్ దిస్ వీడియో క్లియర్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.